మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ 25వ తేదీ మే నుంచి 31 మే వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, తద్వారా 12 లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా లగ్నానికే ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే అసలు గ్రహస్థితులు మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యా రాశిలో ఉన్నట్టుగా కొన్ని యాప్స్లో సింహంలోకి కేతు వచ్చేసినట్టు చూపిస్తున్నాడు. కాకపోతే రెండిట్లో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి కూడా మనం చెప్పుకుందాం, రాహుకేతువులు మారితే కనుక. అదేవిధంగా శుక్ర, శని, రాహువులు ప్రధానంగా ఇక్కడ మీనరాశిలోని, చంద్రుడు మేషం నుంచి మిథునం, కర్కాటకం వరకు సంచరిస్తాడు ఈ వారం మొత్తము కూడా. రవి, బుధులు చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క వృషభ రాశిలో ఉండడం జరిగింది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. మీకు మీ యొక్క రాశ్యాధిపతి 9వ స్థానంలో వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు. ఇప్పుడు ఇంతకాలం ఉన్నటువంటి కేతు మారబోతున్నాడు కూడా. సో దీనివల్ల ఏమిటంటే, ఒకటి రాస్యాధిపతి వ్యయాధిపతి 9లో ఉన్నందుకు ఉన్నత విద్యల కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో విదేశాలకు వెళ్ళాలి అనేటువంటిది అది ఫలిస్తుంది. కాకపోతే కేతు ఉన్నందుకు కాస్త గణపతి ఆరాధన చేస్తూ ప్రయత్నం చేయండి, సక్సెస్ ఉంటుంది. ఇక ధన విషయంలో కూడా అభివృద్ధి ఉంది. కొంచెం ఎవరికైనా తెలియని వాళ్ళకి మీరు ధనం ఇవ్వడం ద్వారా కూడా కొంత స్ట్రక్ అవుతారు. కాబట్టి ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి విదేశీ కంపెనీల ద్వారా లేదా ఇక్కడే ఉండి విదేశీ కంపెనీలో జాబ్ చేసి ధనం సంపాదించాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు అదేవిధంగా కాస్త అందులో ప్రధానంగా ఈ కుజుడు కూడా నీచపడుతున్నాడు కాబట్టి రుణ విషయాల్లోనే ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి కోసం ఎప్పటి నుంచో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇప్పుడు గురువు ఎప్పుడైతే దశమ స్థానంలో ఉన్నాడో 4వ అధిపతి ఖచ్చితంగా మీకు ఆ యొక్క ప్రయత్నాన్ని సఫలీకృతం అయ్యేలా చేస్తాడు. దీంతోపాటు బ్యాక్లాగ్స్ ఏవైతే ఉంటాయో, గతంలో కొంతమందికి చూడండి బ్యాక్లాగ్స్ ఉంటాయి, అవి కూడా క్లియర్ అవ్వడానికి చాలా స్పష్టంగా ఇప్పుడుంది. మరియు వివాహం కోసం చేసే ప్రయత్న సంబంధించినటువంటి విషయంలో విదేశీ సంబంధాలు కుదురుతాయి ఇప్పుడున్నటువంటి కండిషన్ పరంగా. తర్వాత ఎందుకంటే కేతు పూర్తిగా మనకి 12వ స్థానంలోకి వెళ్ళిపోయిన ఫలితాలు ఇస్తూ, ఎప్పుడైతే రాహు సప్తమ నుంచి 6లోకి వచ్చేస్తాడో దాని ఫలితం తగ్గిపోతుంది. కాబట్టి ఇది లాస్ట్ వీక్ మన కేతు మారడానికి చూసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు కూడా చూసుకుంటే మీకు ఒక్కరికే కాకుండా మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉంటారో, మీ లైఫ్ పార్ట్నర్ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వారు కూడా ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము, తద్వారా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు సంపాదించుకోవడం అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది. సంతానానికి కూడా మీ యొక్క వ్యాపారాల్లో సంతానాన్ని కూడా కొంచెం వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడము, తద్వారా వాళ్ళకు కూడా కొంతవరకు కొన్ని విషయాల్లో అవగాహన పెరగడము, ఇటువంటివన్నీ కూడా మీ యొక్క లైఫ్లో ఈ వారం చేంజెస్ జరగనున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన నిత్యము వెంకటేశ్వర స్వామి మరియు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మీకు ఈ వారం తర్వాత నుంచి ఆల్మోస్ట్ కొన్ని వాటిల్లో అయితే ఈ వారం ముందు నుంచే కూడా మారిపోయినట్టుగా చూపిస్తున్నాయి కేతు. కాకపోతే ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే, 12లో కేతు సంచారం జరిగేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో తప్పనిసరి ఇన్వెస్ట్మెంట్ చేయవలసి వస్తే గణపతిని తలుచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదర్వైజ్ ఇప్పుడు మనకంత ఇంపార్టెంట్ ఏమి లేదు అనుకున్నప్పుడు ఆగడం మంచిది. ఇక మీరు మరొక విషయం ఏంటంటే, గోవులకి కాస్త గ్రాసము మరియు బెల్లము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. నేను ఈరోజు మీకు చాలామందికి ఉన్నటువంటి సందేహం ఒకటి నేను మీకు క్లారిటీ ఇస్తాను. జన్మజాతకం చూసుకొని
ఏమండి మాకు పలానా యోగం ఉంది, బుధాదిత్య యోగం ఉంది, గజకేసరి యోగం ఉంది, లేకపోతే పంచమహాపురుష యోగాలు ఇన్ని యోగాలు ఉన్నాయన్నారు, మరి నా జీవితం ఎందుకు ఇలా ఉంది అనేటువంటి దాంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి నేను మీకు క్లారిటీ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా ఒక జాతక చక్రం తీసుకున్నప్పుడు యోగం ఉంది నిజమే, కానీ ఆ యోగం ఏమైనా పాపకత్తిరిలో పడిందా, శుభకత్తిరిలో పడిందా, అసలు ఆ యోగం అనుభవించేటువంటి మహాదశ వచ్చిందా రాలేదా? అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్, మనకి ఒక చక్కటి కారు ఉందండి, మంచి హైఫై కారు ఉంది ఉదాహరణకి అనుకుందాం. ఒక 2-3 కోట్ల రూపాయల కారే ఉంది, కానీ ఆ కారు టైర్ పంచర్ అయింది, లేదా పెట్రోల్ లేదు, లేదా స్టార్ట్ అవ్వట్లేదు. ఏం లాభం? ఆ కారు రిపేర్ అయితే కానీ అది ముందుకు వెళ్ళదు. అలాగే మీకు ఎటువంటి యోగం ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యోగం ఎలా ఉంది, పాపకత్తెరలో ఉందంటే ఇప్పుడు నేను చెప్పిన కారు ఉదాహరణలాగా. మరికొంతమందికి కారు ఉంది కానీ దాని కీస్ మన దగ్గర లేవు, కీస్ ఫాదర్ తీసుకెళ్లారు, ఒక 2-3 గంటల తర్వాత వస్తారు. ఇది ఎలాంటి ఉదాహరణ అంటే మీ జన్మజాతకంలో యోగం ఉంది, ఏ పాపకత్తెరలో లేదు, కానీ ఆ యోగాన్ని అనుభవించే సమయం రాలేదు, మహాదశ రాలేదు. అంటే చూడండి, కొంతమంది రాజకీయాల్లోకి వెళ్తారు, వెళ్ళి ఒక ఫస్ట్ టైం సీఎంగా పోటీ చేసి ఓడిపోతారు. అంత మాత్రం చేత ఆయనకి యోగం లేదని కాదు, ఓడిపోయినంత మాత్రాన. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో అతనికి సీఎం అయ్యే యోగం లేదు. మళ్ళీ 5 years తర్వాత ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాడు, లేదా ఒక్కొక్కసారి 2 times ఫెయిల్ అయ్యి 3rd time గెలుస్తాడు. కొంతమంది 5-6 సార్లు ఫెయిల్ అయ్యి 7వసారి గెలిచే సమయం కూడా. అంటే ఏమిటి, ఆ పర్టికులర్ టైంలో ఆ యోగం యాక్టివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, యోగం ఉందండి కానీ దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయి. భూయోగాలు ఉన్నాయన్నారు, ధనయోగాలు ఉన్నాయన్నారు, ఇంకేమిటి నాకు ఇంక వచ్చేసిందని మిస్ అవుతుందంటే యోగము అవయోగం 2 కలిసి ఉన్నాయి. అందుకే చూడండి, కొంతమంది రాజకీయ నాయకులు కూడా కొంచెం తేడాతో, కొన్ని జస్ట్ ఒక 5-10 ఓట్ల తేడాతో ఓడిపోయారు అంటూ ఉంటాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి వాళ్ళు చూసారు. అంటే ఏమిటి, యోగము అవయోగం కలిసి ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక జన్మజాతకం తీసుకున్నప్పుడు మీకుండే యోగాలు ఎన్నున్నాయనేది కాకుండా ఆ యోగాలు అసలు ఎప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతున్నాయి, ఫ్రూట్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి, అసలు మీకున్న యోగానికి తగ్గట్టుగా మీరు ప్రొఫెషన్ని కానీ బిజినెస్ని కానీ ఎంచుకున్నారా లేదా, ఒకవేళ యోగము అవయోగం కలిసి ఉంటే ఆ అవయోగం పోవడానికి మీరు ఎటువంటి నామస్మరణ చేస్తున్నారు, ఎటువంటి దైవారాధన చేస్తున్నారు, ఎవరి స్తోత్రం చదువుతున్నారు అనేది చాలా ముఖ్యం మీకు ఇక్కడ. అర్థమైందండి? అంతేగాని చాలామంది ఏలినాడు శని నడుస్తుంది అందుకే నా జీవితం ఎలా ఉంది, కాల్సలో దోషం ఉంది అందుకే నా జీవితం ఇలా ఉందని ఆగిపోతుంటారు. అది కరెక్ట్ కాదు. మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఎంతవరకు ఉంది, యోగం లేనటువంటి జాతకం ఉండదు, అవయోగం లేని జాతకాలు కూడా ఉండవు, గుర్తుపెట్టుకోండి. ప్రతి జీవి ఈ భూమి మీద జన్మించారు అంటే పాపము పుణ్యము 2 ఉంటేనే జన్మ ఉంటుంది. కొన్నిసార్లు ఉట్టి పుణ్యం ఉన్నా సరే జన్మ ఉంటుంది, ఉండదని కదా. వాళ్ళు ఎక్కువ బాగా అనుభవిస్తారు, ఎక్కువ పాపం ఉండి జన్మిస్తే ఎక్కువ ఇబ్బందిని అనుభవిస్తారు. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ యోగం ఎప్పుడు యాక్టివ్ అవుతుంది, వెయిట్ చేయాలి, ఒక సమయం అనేటువంటిది వస్తుంది. ఇలాంటి విషయాలు మనకి రామాయణ మహాభారతాల్లో కూడా చాలా ఘట్టాల్లో చెప్పడం జరిగింది. మరి ఎటువంటి యోగమైనా మీకు యాక్టివ్ అవ్వాలంటే మీరు చేయవలసింది ఏమిటంటే నిత్య దేవతారాధన. అందులో ముఖ్యంగా పంచోపచార పూజలతో చేసేటప్పుడు అందులో ముఖ్యంగా గంధంతో చేసే పూజ పుణ్యాన్ని ఇస్తుంది. ఆ పుణ్యము మీ యొక్క పాపాలని దగ్ధం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నిత్య దేవతారాధన, నిత్య గోసేవ, నిత్యము ఏదైనా మీకు దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడము, ఇవన్నీ కూడా మీకు చాలా మట్టుకు హెల్ప్ఫుల్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నిత్యము ధ్యానం చేయడం లేనట్లయితే మంచి సత్సంగం లేదా గోసేవతో పాటు పేదవాళ్ళకి ఏదైనా పంచిపెట్టడం, ఇవన్నీ కూడా 100% మీ జన్మజాతకంలో ఉండేటువంటి బ్యాడ్ కాంబినేషన్ తీసేస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, యోగాలు ఉన్నప్పటికీ కొంతమంది ఏదైతే అవయోగం ఉందో దానికి సంబంధించిన ప్రొఫెషన్లోకి వెళ్ళడం, దానికి సంబంధించిన కర్మలు చేయడం, దానికి సంబంధించిన బిజినెస్లు చేస్తూ ఉంటారు. అంటే ఏమిటి, దీనిలో ఇతనికి కలిసి రాదు అని ఉంది, పోయి అదే బిజినెస్ చేస్తాడు, లాస్ వస్తుంది. దీనిలో ఇతనికి ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయకూడదని ఉంటుంది, పోయి అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఈ సమయంలో ఇది సరైనటువంటిది కాదు అని ఉంటుంది, పోయి అప్పుడే ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతాడు. సో మీకు యోగం అవయోగం ఎంత ముఖ్యమో మీ పర్సనల్ చార్ట్లో మీకు అసలు దేని ద్వారా కలిసి వస్తుందో తెలుసుకొని
తద్వారా మీరు అడుగు వేయడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక చాలామంది ఈ వార ఫలితాలు కానీ మాస ఫలితాలు కానీ చూసుకునేటప్పుడు కూడా చాలామంది ఏంటంటే ఏమిటోనండి ఈ వారం ఇలా ఉంటుంది అలా ఉంటుందని భయపడుతుంటారు. ఒకటి చెప్తాను, మీ పర్సనల్ చార్ట్లో కనుక మంచి యోగం ఉన్న మహాదశ నడిచినా మీకు ఈ గోచారంలో ఉండేటువంటి ఫలితాలు పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.